రాజ్యాంగం ఈరోజు మనం ఈ స్వేచ్ఛ ఉన్నదంటే ఆయన రాజ్యాంగం వల్లే స్వేచ్ఛ ఉంది. ఆయన ఇవాళ మనము ఈ రోజు ఇంతగా బతుకుతున్నామంటే ఆయన వల్లనే, ఆయన చొరవతోటే ఇవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి ఊపుకునేది లేదు. బీజేపీని రాబోయే దినాల్లో పొందబెట్టే సమయం వస్తుంది, వచ్చి తీరుతుంది. మీద వాళ్ళని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి అంబేద్కర్ ను ఇవాళ కించపరుస్తుందంటే ఊపుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా పాలాభిషేకం చేస్తూ ఇవాళ అంబేద్కర్ ను మరి ఈ బాన్స్వాడ ఏదైతే అగ్రవర్ణ అమిత్ షా తన అగ్రవర్ణ ఆధిపత్యాన్ని దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలైనా మళ్ళీ అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అంబేద్కర్ గారి పట్ల పార్లమెంట్లో చేసిన ఏదైతే అనుచిత వాక్యాలు ఉన్నాయో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవాళ ఇది ఒక పార్టీకి సంబంధించిన సమస్య కాదు, యావత్ భారతదేశంలో ఉన్న బీద బడుగు బలహీన వర్గాల యొక్క సమస్య. ఆయనను అందరూ కూడా ఒక ఆరాధ్యంగా భావించే వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ భారతదేశంలో స్వేచ్ఛ స్వతంత్రంగా అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు స్వేచ్ఛగా బతుకుతున్నారంటే అది ఆయన పుణ్యమే. అమిత్ షా గారు ఇవాళ మీరు అక్కడ కూర్చున్నారంటే అది కూడా అంబేద్కర్ గారి దయ వల్లనే మీరు ఇవాళ పార్లమెంట్లో కూర్చున్నారు. అది మీరు మర్చిపోతున్నారు. అంబేద్కర్ గారిని మీరు ఏదైతే అవహేళన చేస్తూ మాట్లాడారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఒక ప్రశ్న అడుగుతున్నాం. వాస్తవంగా మీకు అంబేద్కర్ గారి పట్ల గౌరవం ఉంటే ఏదైతే అమిత్ షా గారు అన్నారో అమిత్ షా గారికి మీ కేబినెట్ నుంచి ఆయనను తొలగించండి అని నేను ఈ సభాముఖంగా నేను అంబేద్కర్ సాక్షిగా మీకు మా దళిత బడుగు బలహీన వర్గాల తరఫున కోరుకుంటున్నాము. ఏదైతే బీజేపీ అందరూ బంధువులే అని అంటాదో ఆ శ్లోకం వాస్తవమా కాదా అనేది ఇప్పుడు తేలిపోతుందని నేను మనవి చేసుకుంటూ ఖచ్చితంగా అమిత్ షా చెప్పాలి. బీజేపీ అమిత్ షాను కేబినెట్ నుంచి తొలగించాలి. అప్పుడే బీజేపీ పట్ల బడుగు బలహీన వర్గాల విశ్వాసం ఏంటో తెలుస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్